ములుగు జిల్లా వ్యాప్తంగా 171 గ్రామ పంచాయతీలో గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ప్రోత్సహించాలనే దిశగా గత ప్రభుత్వం కోట్లు ఖర్చు చేసింది. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా క్రీడా ప్రాంగణాల బోర్డు మాత్రమే ఉన్నాయని, సదుపాయాలు లేకుండా ఏర్పాటు చేశారంటూ సిఐటియు, ఏఎస్ఎఫ్, ములుగు జిల్లా సాధన సమితి నాయకులు అధికారులపై మండిపడ్డారు. ఊరికి చివర శ్మశాన వాటికలకు దగ్గరలో అక్కడక్కడ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి కోట్లు దుర్వినియోగం చేసి చేతులు దులుపుకొనడాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపయోగంగా ఉన్న క్రీడా ప్రాంగణాలపై హెచ్ఎంటీవీ వివరణ కోరగా మా పరిధిలో లేదంటూ గ్రామ పంచాయతీ పరిధిలోనే ఉందంటూ జిల్లా అధికారులు స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ క్రీడా ప్రాంగణాలపై దృష్టి సారించి తమకు అవసరమైన స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ని ఏర్పాటు చేసి క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనేటువంటి ఉద్దేశంతో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు పేరుతోటి ప్రతి గ్రామంలో కేవలం బోర్డులు మాత్రమే ఏర్పాటు చేసి గ్రౌండ్లు పూర్తి స్థాయిలో కేటాయించకుండా ఎలాంటి సౌకర్యాలు కూడా కల్పించలేదు. వాటిని వినియోగంలోకి కూడా తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. ఒక్కొక్క క్రీడా ప్రాంగణం పేరు మీద 10 లక్షల రూపాయలని గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఇప్పుడు ఏ గ్రామంలో చూసినా కూడా బోర్డు మాత్రమే కనబడుతుంది. అప్పుడు అక్కడ గ్రౌండ్ లేదు, సరైనటువంటి ఎక్విప్మెంట్స్ లేవు, క్రీడా ప్రాంగణానికి కావాల్సినటువంటి సౌకర్యాలే లేవు, బోర్డు మాత్రమే దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి గత ప్రభుత్వము ఏదైతే పెట్టినటువంటి క్రీడా ప్రాంగణాలని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీని ద్వారా గ్రామీణ ప్రాంత క్రీడాకారులని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి, వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని వెలికి తీయడానికి ప్రభుత్వం పూనుకోవాలని చెప్పేసి వెంటనే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ క్రీడా ప్రాంగణాలని వినియోగంలోకి ప్రభుత్వము క్రీడా ప్రాంగణాలను రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి బడ్జెట్ కూడా నిధులు కేటాయించింది. కానీ ఆచరణలో నిరుపయోగంగా మారింది. డబ్బులు కూడా కోట్ల రూపాయల వృధా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. కానీ ఈ ప్రభుత్వమైన క్రీడా ప్రాంగణాలను మంచిగా క్రీడా